నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. ఈ రోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో మనం తీసుకునే అంశం యానల్ ఫిషర్స్. అసలు యానల్ ఫిషర్స్ అంటే ఏంటి, వాటిని నివారించడానికి మార్గాలు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోపతికి సీఈఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా ఉన్నారు. వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. వీరిని సంప్రదించాల్సిన నెంబర్ 7997101303 కి ఫోన్ చేయగలరు. అయితే మొదటగా డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలుకి యానల్ ఫిషర్స్ అంటే ఏంటి? సో యానల్ ఫిషర్స్ అంటే యానల్ రీజన్ లో వచ్చే ఒక కామన్ ప్రాబ్లం అండి. ఇది చాలా మందిలో వస్తుంది. బోత్ మేల్స్ లో వస్తుంది, ఫీమేల్స్ లో వస్తుంది. చాలా కామన్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ బేసిక్ ఏమవుతుందంటే, మన యానల్ కెనాల్ తీసుకున్నప్పుడు యానల్ కెనాల్ అనేది మనకు 3 పార్ట్స్ లో డివైడ్ అండి. అంటే మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్, అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. ఎప్పుడైతే మిడిల్ పార్ట్‌లో గాని, లోయర్ పార్ట్‌లో గాని లీజన్ వచ్చిందో, లీజన్ అంటే కట్ గాని, క్రాక్ గాని, చీలడం అంటారనమాట తెలుగులో. చీలినప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తుందనమాట. దాన్నే మనము యానల్ ఫిషర్ అంటాం. సో ఈ యానల్ ఫిషర్‌లో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటంటే, సో యానల్ రీజన్‌లో ఇవి కాకుండా మనకు చాలా డిసీజెస్ ఉంటాయి. పైల్స్ ఉంటాయి, ఫిషర్స్ ఉంటది, ఫిస్టులా ఉంటది. సో యానోరెక్టల్ యాబ్సెస్ అంటాము, పైలోనిడల్ సిస్ట్ అంటాము. ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కామన్‌గా ఏం చేస్తారంటే, యానల్ రీజన్‌లో పెయిన్ ఉండంగానే ఒక 2 సింప్టమ్స్ తీసుకొని పోయి గూగుల్‌లోనో లేకపోతే యూట్యూబ్‌లోనో కొడతారనమాట. ఎప్పుడైతే దీంట్లో చేస్తారో వాళ్ళు, ఇంకా కొన్ని వందల, వేల వీడియోస్ వస్తుంటాయి. సో దాంట్లో వీళ్ళకి నచ్చిన వీడియో, ఏ థంబ్‌నెయిల్ బాగుందో ఆ వీడియో తీసుకుంటారు, దాంట్లో చూస్తారు. సో ఇట్లా చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, మనకు ఇంటర్నెట్‌లో ఉన్న మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించినది 99% రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ అనమాట అది. సో దానివల్ల చాలా నష్టాలు ఉంటుంది. సో యానల్ రీజన్‌లో మనకి డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ డిసీజెస్‌కి అంతా డిఫరెన్స్ తెలియదు. సో ఏదైనా కూడా ఒకటే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పైల్స్ ఉంది, లేకపోతే ఫిషర్ ఉంది. ఫిషర్ బదులు పైల్స్ ఉందక్కడ. వీళ్ళేం చేస్తారంటే పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, వీళ్ళకి ఫిషర్ ఉన్నా. లేకపోతే యాబ్సెస్‌కి ట్రీట్మెంట్, లేకపోతే ఫిస్టులాకి ట్రీట్మెంట్, లేకపోతే సైనస్‌కి ట్రీట్మెంట్. సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకొని లాస్ట్‌లో ఏమవుతుందంటే, అవన్నీ పనిచేయక చాలా సివియర్ కాంప్లికేషన్స్, ఇది క్రానిక్ స్టేజ్‌లోకెళ్ళిపోయి ఆహ్, స ఆ టైంలో ఏం చేస్తారంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తారు. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? సో కంపల్సరీ సర్జరీ అంటారు. సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. కానీ ఒక్క హోమియోపతిలోనే ఇది అర్లీ స్టేజ్‌లో ఉన్న, క్రానిక్ స్టేజ్‌లో ఉన్న మంచి మెడిసిన్ ఉంటుంది. సర్జరీ వరకు పోకుండా మనము ఇమ్మీడియేట్‌గా పెయిన్ తగ్గించుకోవడానికి గాని, సో చాలామంది అనుకుంటారు హోమియోపతి స్లో అని. కాదండి, చాలా ఫాస్ట్. మనం చాలా కేసెస్ చూసాం. సివియర్ యానల్ రీజన్‌లో పెయిన్ ఉండి, ఫిషర్ ఉండి, క్రానిక్ ఫిషర్ ఉండి, లేకపోతే అక్యూట్ ఫిషర్ ఉండి, పెయిన్‌తో వచ్చిన వాళ్ళు కూడా పెయిన్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిస్తాం. సో ఒక పేషెంట్ అయితే వచ్చి, ఇప్పుడు వెంటనే నన్ను సర్జరీ చేపించుకోమన్నారు, ఏం చేయాలి అని చెప్పారనమాట. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి అని చెప్తే, సర్జరీ వరకు పోకుండా చాలామంది పేషెంట్స్‌ని ఇలా కాపాడామనమాట. సో హోమియోపతిలో ఏంటంటే, మీకు ఫిషర్ ఉన్నప్పుడు ఎటువంటి పెయిన్ లేకుండా, సో అంటే మినిమమ్ పెయిన్‌తో మనము సర్జరీ వరకు పోకుండా వాళ్ళని కంప్లీట్‌గా రికవర్ చేయొచ్చు. దాంట్లోంచి రికవర్ చేసేది కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో దీన్నే మనం కంప్లీట్‌గా క్యూరింగ్ అంటామనమాట. సో అది క్రానిక్ స్టేజ్‌లో ఉన్న, అక్యూట్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో మనం ఫ్యూచర్‌లో చూద్దాము. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న, సెకండ్ స్టేజ్‌లో ఉన్న హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటుంది ఈ ఫిషర్‌కి. అలాగే డాక్టర్ గారు, యానల్ ఫిషర్స్ అసలుకి వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? సో యానల్ ఫిషర్‌కి మెయిన్ సిమ్టమ్ అంటే ఏంటంటే, ఎలా గుర్తుపట్టాలి? మీకు చాలా ఇంపార్టెంట్. సో అంటే మిమ్మల్ని డయాగ్నోస్ చేయమని కాదు, ఎలా గుర్తుపట్టాలంటే, పైల్స్‌కి దీనికి ఏంటి డిఫరెన్సు? అదే ఫిస్టులాకి దీనికి ఏంటి డిఫరెంటు? సైనస్‌కి దీనికి ఏంటి డిఫరెన్సు? అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో యానల్ ఫిషర్‌లో హాల్‌మార్క్ ఏంటంటే పెయిన్. ఎప్పుడు పెయిన్ ఉంటుంది అంటే, మీరు మోషన్ పోయే టైంలో పెయిన్ ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత కొంతమందికైతే 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్ వరకు కూడా సివియర్ పెయిన్ అనేది ఉంటుందనమాట. మెయిన్‌గా ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెయిన్. పెయిన్ అనేది మోషన్ పోయే టైంలో ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత చాలా సేపు వరకు చాలా సివియర్ పెయిన్ అనేది ఉంటుందనమాట. నెక్స్ట్ బ్లీడింగ్ అనేది యానల్ ఫిషర్‌లో ఎలా ఉంటుంది? బ్లీడింగ్ అనేది యానల్ ఫిషర్‌లో ఎలా ఉంటుందంటే, మోషన్‌కి అంటుకొని బ్లడ్ వస్తుంది. లేకపోతే టిష్యూ పేపర్‌తో తుడుచుకునే అలవాటు ఉంటే, మీరు వైప్ చేసుకునేటప్పుడు ఆ టిష్యూ పేపర్‌కి బ్లడ్ అంటుకుంటుందనమాట. చుక్కలు అనేది పడుతుంది గానీ, చాలా రేర్‌గా పడుతుంది. సో పెయిన్ ఉండి మోషన్‌కి బ్లడ్ అంటుకుంటుందంటే దాని మీనింగ్ ఏంటంటే యానల్ ఫిషర్ అని. సో దీన్ని వేరే దాంతో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? సో పైల్స్‌ని దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, పైల్స్
మోషన్ పోయిన తర్వాత మీకు డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అనేది వస్తుంది అనమాట. 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ కొంచెం ఎక్కువ కానీ వస్తుంది. పైల్స్‌లో మళ్ళీ పెయిన్ ఉండొచ్చు, పెయిన్ లేకపోవచ్చు. ఇంటర్నల్ పైల్స్‌లో పెయిన్ ఉండదు, ఎక్స్టర్నల్ పైల్స్‌లో పెయిన్ ఉంటుంది. సో మీకు మోషన్ పోయిన తర్వాత డ్రాప్ బ్లడ్ పడుతుందంటే అది పైల్స్ అనమాట. అదేవిధంగా సైనస్‌కి లేకపోతే సైనస్‌కి, ఫిస్టులాకి డిఫరెన్స్ ఏంది? సైనస్ ఏమవుతుందంటే మీకు యానల్ రీజన్ లో నుంచి మీకు మ్యూకస్ రావచ్చు, లేకపోతే కొంచెం పస్సులాగా రావచ్చనమాట. లేకపోతే యానస్ పక్కన ఇంకొక చిన్న ఓపెనింగ్ అయ్యి దాంట్లో నుంచి మ్యూకస్ గానీ, పస్ గానీ రావచ్చనమాట. అది మనం సైనస్ అంటాం. సో ఫిస్టులాకి ఎలా గుర్తుపట్టాలి? ఫిస్టులాలో ఏమవుతుందంటే ఆ యానల్ రీజన్ పక్కనే ఇంకో ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్‌లో నుంచి మీకు పస్సు రావచ్చు, లేకపోతే కొంచెం బ్లడ్ రావచ్చు. అదే విధంగా మోషన్ రావచ్చు. సో మోషన్ యానల్ రీజన్‌లోనే కాకుండా ఇంకో ట్రాక్ట్ చేసుకొని అది బయటకొస్తుందనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఫిషర్ అంటాం. ఇలా డిఫరెన్షియేట్‌గా గుర్తుపట్టాలి. ఇంకోటేంటంటే యానోరెక్టల్ యాబ్సెస్, ఇది కూడా చాలా కామన్ డిసీజ్. దీంతో ఎలా గుర్తుపట్టాలంటే యానోరెక్టల్ యాబ్సెస్‌లో మీకు బ్లీడింగ్ గానీ, లేకపోతే బ్లీడింగ్ అనేది ఉండదనమాట. పస్ డిశ్చార్జ్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండదు. కాకపోతే యానల్ రీజియన్‌లో సివియర్ పెయిన్ ఉంటుంది. పెయిన్ ఎప్పుడు ఎక్కువవుతుంది నార్మల్‌గా అంటే, కొంతమంది నడిచిన పెయిన్ ఎక్కువవుతుంది. లేకపోతే కూర్చున్న పెయిన్ ఎక్కువవుతుందనమాట. వీళ్ళు నిల్చుకొనే కదలకుండా ఉండాలి. సో, అలా ఉంటే దాన్నేమంటామంటే మోస్ట్‌లీ యానోరెక్టల్ యాబ్సెస్. సో, ఇన్ని రకాలున్నాయి. సో, మీరు ఏది అని మీరు గుర్తుపట్టడం గాదు. సో, మీకు ప్రైమరీ ఐడియా వస్తుంది దీన్ని బట్టే అంతే. ఇది ఏంటి అని. కాకపోతే మీరొక కంపల్సరీ మా దగ్గరికొచ్చి అసలు డయాగ్నోస్ చెయ్యాలి. అసలేంటి ఫిషరా? పైల్సా? లేకపోతే యాబ్సెసా? సైనసా? ఏది అని కంప్లీట్‌గా డయాగ్నోస్ జేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ జేస్తే సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇంకా ఏం ఆహ్, ఆహ్, సింప్టమ్స్ ఉంటాయంటే సో, షార్ప్ పెయిన్ ఉంటుందనమాట. కట్టింగ్ పెయిన్ అంటారు. లేకపోతే ఏదైనా కొరికినట్లు పెయిన్ ఉందంటారు. బాగా మంట పెడుతుందంటారు. లేకపోతే బ్లీడింగ్, మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్లీడింగ్ స్ట్రీక్స్ వస్తది. కొంతమందికి ఏముంటుందంటే ఇచ్చింగ్ ఉంటదంట. యానల్ రీజియన్‌లో సివియర్ ఇచ్చింగ్ ఉంటది. ఇచ్చింగ్ గూడా వస్తుందనమాట. సో, వీళ్ళలో కొంచెం హిస్టరీ చూసినట్టయితే వీళ్ళలో ఏంటంటే, ముందు రోజు నేను స్పైసీ ఫుడ్ తిన్నాను, లేకపోతే ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవట్లేదు, ఎక్కువ వాటర్ తీసుకోవట్లే అనే సింప్టమ్స్ మనకు వీళ్ళలో కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, ఆనల్ ఫిషర్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? రైట్. యానల్ ఫిషర్ వచ్చినప్పుడు పరీక్షలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు చేయించుకోవాల్సిన ఒకటే ఒక పరీక్ష ఉంటుంది. మెయిన్ అది ప్రతి ఒక్కరు చేపించుకోవాల్సొస్తుంది. ఎందుకంటే దాన్ని బట్టే డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. దీన్ని ప్రాక్టోస్కోపీ అంటాం. ప్రాక్టోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న కెమెరాని మీ యానల్ రీజియన్‌లో పెట్టి విజువలైజ్ చేస్తారన్నమాట లోపల. లోపల విజువలైజ్ చేసినప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. అది పైల్సా? పైల్స్ అయితే ఇంటర్నల్ పైల్సా? ఎక్స్‌టర్నల్ పైల్సా? దాని డిగ్రీ ఏంటి? లేకపోతే ఫిషర్స్ అయితే క్రానిక్ ఫిషరా? యాక్యూట్ ఫిషరా? ఎక్కడుంది? యాంటీరియర్ పోర్షన్‌లో ఉందా? పోస్టీరియర్ పోర్షన్‌లో ఉందా? యాక్టివ్ బ్లీడింగ్ ఉందా? లేకపోతే ఎర్లీ స్టేజ్‌లో ఉందా అని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇదే కాకుండా సైనస్‌ని గానీ, ఫిస్టులాని గానీ కొంతవరకు మనము దీంట్లో కనుక్కోవచ్చు. యానోరెక్టల్ యాబ్సెస్‌ని కూడా మనం కొంతవరకు ఈ కెమెరా ద్వారా అంటే ప్రాక్టోస్కోపీ ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు. సో, ప్రాక్టోస్కోపీ అనేది మినిమమ్ యానల్ రీజియన్‌లో ఏ పెయిన్ ఉన్నా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఇది సింపుల్ టెస్ట్. మేబీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయిపోతుంది. సో, చాలా ఈజీ కూడా, అంతగా వరీ కావాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్ గారు, యానల్ ఫిషర్స్ ఏవైతే ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? అంటే చిన్న పిల్లల్లో గూడా ఇది కనిపిస్తూ ఉంటుందంటారా? యానల్ ఫిషర్ అనేది కామన్ ఏజ్ వచ్చి మనము 15 ఇయర్స్ టు 40 ఇయర్స్ అని చెప్తుంటాం. ఓకే. సో, ఎందుకు ఈ ఏజ్‌లోనే ఎక్కువొస్తుందంటే, ఈ ఏజ్‌లోనే వీళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏ తిండి అంటే అది తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి పనిలో పడి వాటర్ తాగడం మర్చిపోతారు. లేకపోతే ఫైబరస్ ఫుడ్ తినరు. నార్మల్‌గా చిన్న పిల్లల్లో చాలా తక్కువ. అంటే 15 ఇయర్స్ దాటి 40 ఇయర్స్ లోపల బోత్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఈక్వల్‌గా ఉంటుంది. 40 ఇయర్స్ తర్వాత కూడా వస్తుంది. బట్ కొంచెం రేర్ అన్నమాట. అలాగే డాక్టర్ గారు, అసలు ఈ యానల్ ఫిషర్స్ ఎందుకొస్తాయి? రీజన్ ఏంటి? దానికి గల కారణాలు? రైట్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. మీరు తెలుసుకోవాలి అసలు యానల్ ఫిషర్స్ అనేవి ఎందుకొస్తాయని. ఫస్ట్ రీజన్ ఏంటంటే యానల్ ఫిషర్ రావడానికి కాన్‌స్టిపేషన్. సో, కాన్‌స్టిపేషన్ రావడానికి మళ్ళీ మీకు అందరికీ కారణాలు తెలుసు. వాటర్ సరిగ్గా తాగకపోవడం, లేకపోతే ఎక్కువ స్ట్రెస్‌లో ఉండడం, ఫైబరస్ ఫుడ్ తీసుకోకపోవడం, ఇవన్నీ కాన్‌స్టిపేషన్‌కి రీజన్స్ అన్నమాట. కాన్‌స్టిపేషన్ వల్లనే ఫస్ట్ రీజన్ వచ్చి కాన్‌స్టిపేషన్. ఇంకోటేంటంటే కొంతమంది మోషన్ పోయేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారు. అంటే ముక్కుతూ ఉంటారు. సో, ఆహ్, స్టూల్ హార్డ్ ఉంటది వాళ్ళకి. లేకపోతే స్మూత్ ఉంటది. అయినా గూడా వీళ్ళు ముక్కుతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు అలా ముక్కుతూ ఉంటారో ఏమవుతుందంటే,
ఆ మోషన్ వచ్చేటప్పుడు యానల్ రీజన్లోంచి అది ఫ్రిక్షన్ జరిగి అంటే రాపిడి జరిగి అది కట్ అయిపోతుంది అనమాట. సో ఇది నార్మల్గా రీజన్. కొన్ని రీజన్స్ ఏముంటాయంటే మీకు పైల్స్ వచ్చింది, పైల్స్కి సర్జరీకి వెళ్ళారు. సర్జరీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్జరీ చేసేటప్పుడు ఆ పైల్స్ని తీసేటప్పుడే కాకుండా సో ఆ బ్లేడ్స్ కానీ ఎక్కడన్నా పక్కన టచ్ అయినప్పుడు అది అబరేషన్ జరిగినప్పుడు ఇది కూడా ఫిషర్గా మారే కేసెస్ మనం చాలా చూస్తుంటాము. ఇంకోటి ఏంటంటే యానల్ స్టీనోసిస్. సో ఎప్పుడైతే ఈ ఈ పైల్స్ అన్ని కట్ చేసేస్తారో ఏమవుతుందంటే అక్కడ కొంచెం స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి మోషన్ మనం కూడా చూస్తుంటాం. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎలాస్టిసిటీ పోయి గట్టిగా అయిపోతుంది. దాన్ని రిపేర్ అంటాం అనమాట. అదే మీ పైల్స్ ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా సో ఆ రిపేర్ అనేది జరుగుతుంది. అప్పుడు గట్టిగా అయిపోతుంది. దాంట్లోంచి మోషన్ రావడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. అదేవిధంగా మనకు పైల్స్ కనే కాదు, ఫిషర్స్ కనే కాదు, మీకు పైల్స్ ఉన్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మనం సర్జరీ లేకుండా ఇటువంటి గట్టిగా అయిపోయే ఛాన్స్ లేకుండా మనము ఆ పైల్స్ని కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, యానల్ ఫిషర్స్ వచ్చినప్పుడు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? సో యానల్ ఫిషర్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి, సో మీ యానల్ రీజన్లో ఎలాంటి మార్పులు వస్తాయని తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కానీ, ముక్కినప్పుడు కానీ, లేకపోతే సర్జరీ జరిగినప్పుడు కానీ సో మనకు యానల్ కెనాల్లో 3 పార్ట్స్ ఉంటాయి. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. అప్పర్ పార్ట్ వచ్చి 15 mm లెంత్ ఉంటుంది అనమాట. సో మిడిల్ పార్ట్ కూడా 15 mm లెంత్ ఉంటుంది. లాస్ట్ పార్ట్ వచ్చి 8 mm లెంత్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో రిచ్లీ సప్లైడ్ వన్ నర్వ్స్ అనమాట. సొమాటిక్ నర్వ్స్ అంటే సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో ఉండవు అనమాట. సెకండ్ పార్ట్ లేకపోతే ఫైనల్ పార్ట్లోనే ఎక్కువ ఉంటాయి. ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా, ఇంజురీ జరిగినా, లేకపోతే మీరు మోషన్ పాస్ చేసినప్పుడు ఆడ చాలా సెన్సిటివ్ ఏరియా కట్ అయినా ఇక్కడ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందంట. ఎందుకంటే ఈ లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో రిచ్గా నర్వ్స్ ఉంటాయి, సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి అనమాట. అందుకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో. సో మనము స్టేజెస్ తీసుకున్నట్లయితే దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ ఫిషర్స్ అంటాం, క్రానిక్ ఫిషర్స్ అంటాం. మీకు ఈ ఫిషర్స్ స్టార్ట్ అయ్యి 6 వీక్స్ లోపల అంటే 1.5 నెల లోపల దాన్ని ఏమంటామంటే అక్యూట్ ఫిషర్ అంటాం అనమాట. ఇది అక్యూట్ స్టేజ్లో ఉంటుంది. 6 వీక్స్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే క్రానిక్గా మారుతుంది. అక్యూట్కి క్రానిక్కి డిఫరెన్స్ ఏంటంటే 6 వీక్ ముందు, 6 వీక్ తర్వాత ఏమవుతుందంటే 6 వీక్ ముందు ఎలా ఉంటుందంటే అంత డీప్గా కట్ ఉండదు అనమాట. చాలా సూపర్ఫిషియల్గా కట్ ఉంటుందంటే 6 వీక్స్ దాటిన తర్వాత అది చాలా డీప్ అవుతుంది. అదేవిధంగా అది వైడ్ అవుతుంది అనమాట. 6 వీక్స్ ముందు ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది 6 వీక్స్ దాటిందంటే చాలా వైడ్గా అయిపోతుంది. వైడ్ అవుతుంది, డీప్ అవుతుంది. అదే 6 వీక్ దాటిన తర్వాత ఏమవుతుందంటే సో స్ట్రిక్చర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. స్ట్రిక్చర్ అంటే ఏంటంటే మనకు యానల్ రీజన్ నార్మల్గా మోషన్ పోయేటప్పుడు ఓపెన్ కావాలి, మోషన్ పోయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. సో ఇదేమవుతుందంటే స్ట్రిక్చర్ మోషన్ పోయేటప్పుడు ఓపెన్ కాకుండా అట్లానే క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది సెకండ్ స్టేజ్లో. అంతేకాకుండా ఏమవుతుందంటే మనకు పిల్లై అంటాం అన్నమాట. కొన్ని ఎక్స్ట్రా గ్రోత్ కూడా వస్తుంది. క్రానిక్ ఏదైతే ఈ కట్టు ఉందో కట్టు పైన ఒక ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది, దాన్ని పిల్లై అంటాం అనమాట. కట్టు కింద కూడా కొంచెం స్కిన్ లాగా పెరుగుతుంది, దాన్ని సెంటినల్ పైల్ అంటాం అనమాట. సో సెంటినల్ పైలు, పిల్లై వైడ్ డీప్గా ఉందంటే అది క్రానిక్ అని. సో సూపర్ఫిషియల్గా కట్ అయిందంటే అది అక్యూట్ అని అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది మనము తెలుసుకోవాల్సిన ఎప్పుడైతే ఈ కట్ ఉంది, మోషన్ బయటికి వస్తుంది అంటే దీనికి ఈ కట్కి మధ్య ఫ్రిక్షన్ అనేది జరిగి ఏమవుతుందంటే దాంట్లోంచి బ్లడ్ స్ట్రీక్స్ లాగా అంటుకొని మీ మోషన్కి అంటుకొని బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ రిచ్లీ సప్లైడ్ బై నర్వ్స్ ఉంటుందో ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత కొంతమంది సార్ నేను పొద్దున మోషన్ పోతే రాత్రి వరకు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే యానల్ ఫిషర్స్కి అసలుకి అలోపతిలో మంచిదంటారా, లేకపోతే హోమియోపతిలో మంచిదంటారా? చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరేమంటారు? అసలు అలోపతి కన్నా హోమియోపతి బెస్ట్ అంటారా? చాలా మందికి వచ్చే క్వశ్చన్ అండి. సో మనము ఇంటర్నెట్ ఓపెన్ చూస్తే కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆయుర్వేదాలో ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే హోమియోపతిలో ఆప్షన్స్ ఉన్నాయి, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, దీన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే మెడిసిన్, లేకపోతే ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్కి వెళ్ళి, లేకపోతే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకునే ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఇంగ్లీష్ మెడిసిన్, వెస్ట్రన్ మెడిసిన్ అంటాం. దీంట్లో ఏంటంటే అసలు దీంట్లో ఫిషర్కి ట్రీట్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే
ఆడ పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఓకే. లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయనుకోండి యాంటీబయాటిక్ ఇస్తారు. సో యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ తప్ప వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఏమి లేవు. సో యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ ఏంటంటే సో యాంటీబయాటిక్ కూడా అంత ఎక్కువగా ఇవ్వరు. పెయిన్ కిల్లర్ ఏంటంటే మీకు పెయిన్ వచ్చినప్పుడు వేసుకుంటారు. మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మోషన్ గట్టిగా గాని ఉంటే కొంచెం లూజ్ కావడానికి లాక్సేటివ్స్ ఇస్తారు. సో అంతే తప్పితే వీళ్ళకి దాన్ని మానించడానికి, కంప్లీట్‌గా రికవర్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. వీళ్ళేంటంటే వీళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సో ఒకసారి పెయిన్ కిల్లర్ ఇచ్చి చూస్తారు. మళ్ళీ మళ్ళీ వచ్చిందంటే సర్జరీకి వెళ్ళిపోమంటారు. సర్జరీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సర్జరీ ప్రాబ్లమ్ ఏంటి? సో మనకు యానల్ రీజన్‌లో స్ప్లింటర్స్ ఉంటాయన్నమాట. ఇవేంటంటే మోషన్ పోయేటప్పుడు యానల్ రీజన్ అనేది ఓపెన్ కావాలి. మోషన్ పోయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. సో ఈ స్ప్లింటర్‌కి ఏమన్నా ఇంజ్యూరీ జరిగిందనుకోండి, సో మీకు యానల్ రీజన్ అనేది ఓపెన్‌గానే ఉండిపోతుంది. మీరింకా జీవితాంతం ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సిన స్టేజ్ కూడా వస్తుందన్నమాట. సో అందుకేంటంటే ఈ స్టేజ్‌లో సర్జరీ అనేది మంచిది కాదు. హోమియోపతిలో ఎటువంటి ఆప్షన్ ఉంది? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంది దీనికి. సో ఎలా అంటే పర్సన్‌ని బట్టి మెడిసిన్ మారుతుంటుంది. బట్ సక్సెస్ రేట్ అనేది యానల్ ఫీజర్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు అక్యూట్ ఫీజర్ గానీ, లేకపోతే క్రానిక్ ఫీజర్ గానీ, కొంతమందికి ఏమవుతుందంటే ఫస్ట్ టైమ్ పెయిన్ వచ్చిన వెంటనే హోమియోపతి దగ్గరికొచ్చేస్తారు. సో వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది బాధపడుతుంటారు. వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ఇంకొకటేంటంటే కొంతమంది ఆల్రెడీ సర్జరీకెళ్ళి సో మళ్ళీ మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది. వాళ్ళు కూడా వస్తారనమాట మా దగ్గరికి. 3 పీపుల్. సో వచ్చిన వెంటనే వచ్చిన వాళ్ళు, చాలా రోజుల నుంచి వచ్చిన వాళ్ళు, సర్జరీ చేయించుకున్న వాళ్ళు. సో వీళ్ళందరూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వీళ్ళకొచ్చే బెనిఫిట్ ఏంటంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉన్నాయి. ఎక్కడైతే మీకు ఆ వూండ్ ఉందో, ఎక్కడైతే మీకు ఆ కట్ ఉందో అది కంప్లీట్‌గా మానిపోతుంది. సర్జరీ లేకుండా ఈవెన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు. సో అంత ఎఫెక్టివ్‌గా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ డిసీజెస్‌కి డిఫరెంట్ సక్సెస్ రేట్ అంటాం. దీంట్లో సక్సెస్ రేట్ ఏంటంటే మోర్ దాన్ 95%. అంటే 100 మంది గానొస్తే 98 మందికి, 99 మందికి తగ్గిపోతుంది. సో ఎవరో ఒకరో ఇద్దరో అన్‌ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా రెస్పాండ్ గారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్‌కి ఏమవుతుందంటే ప్రోగ్నోసిస్ అనేది చాలా బావుంటుంది. ఈసారి తగ్గిపోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో మనం ఏవైతే డిఫరెంట్ కాజెస్ అనుకున్నామో సో కాన్‌స్టిపేషన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఏదన్నా మీకు ప్రాబ్లమ్ ఉన్నా గూడా కొన్ని స్ట్రిక్చర్స్ ఉంటాయి. సర్జరీ అయిపోయి కొంచెం స్ట్రిక్చర్ అయిపోయి ఉంటుంది. ఆ స్టేజ్‌లో గూడా హోమియోపతి మెడిసిన్ వాడితే కంప్లీట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి యానల్ ఫిషర్స్ అనే కాదు, అసలు ఫిషరీస్ వచ్చినా గానీ భయపడిపోతూ ఉంటారు. ఎక్కడ సర్జరీకి వెళ్ళాల్సొస్తుందో, రైట్. సర్జరీ చేయించుకుంటే ఏమవుతుందో, రైట్. మళ్ళీ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వస్తుందేమో అనే భయం ఉంటుంది. రైట్. నిజంగా సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. సో సర్జరీ వల్ల చాలా నష్టాలున్నాయండి. మీరు చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ రావడం అనేది అన్ని నష్టాల్లో ఒక నష్టం. సో సర్జరీకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే అది కట్ చేసేస్తారో, కట్ చేసినప్పుడు మనకు ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అని 2 స్ప్లింటర్స్ ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఇవేం చేస్తాయంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాంటివి. సో ఇది మోషన్ పోయేటప్పుడు రిలాక్స్ అవుతాయి. మోషన్ పోయిన తర్వాత కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అయిందో, డ్యామేజ్ అయితే ఏంటంటే సో మోషన్ పోయేటప్పుడు గూడా మోషన్ పోయిన తర్వాత గూడా ఓపెన్‌గానే ఉంటుంది. సో వీళ్ళకి మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఇంజ్యూరీ జరిగిందనుకో అవి కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. గట్టిగా అయిపోతాయి. సో మనం ఏదన్నా మీకు దెబ్బ తగిలిందనుకోండి చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్‌కెళ్లారు. డంబెల్స్ ఎక్కువ చేశారు. పెయిన్ వచ్చి చెయ్యి ఇట్లా అయిపోతుంది. గట్టిగా కాంట్రాక్ట్ అయిపోతుంది. అదే యానల్ రీజియన్‌లో జరిగితే గూడా ఈ స్ప్లింటర్ అనే మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయన్నమాట. దాన్ని స్ట్రిక్చర్ అంటాము. లేకపోతే స్పాజమ్ అంటామన్నమాట. సో ఇవన్నీ కామన్. ఎప్పుడైతే స్పాజమ్ వచ్చేస్తుందో దాంట్లోంచి మోషన్ పోదు. మళ్ళీ ముక్కుతారు. సో ఇదంతా ఒక విజువస్ సైకిల్ లాగా ఉంటుందన్నమాట. ఈ సైకిల్ నుంచి ఏమవుతుందంటే ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి కాంప్లికేషన్స్ అయిపోతాయి. ఇది ఒక కాంప్లికేషన్. ఇంకా కాంప్లికేషన్స్ ఏముంటాయి? అక్కడ యానల్ రీజియన్‌లో ఇంజ్యూరీ జరిగితే మీకు ఆల్రెడీ సో యాబ్సెస్ ఉందనుకోండి. యాబ్సెస్ అనేది మనకు ఫిస్టులాగా మారుతుంది. లేకపోతే సైనస్‌గా మారుతుంది. ఫిస్టులా, సైనస్ అంటే ఏంటి? సో మనకు నార్మల్‌గా యానల్ రీజియన్‌లో యానస్ నుంచి మోషన్ అనేది బయటికి రావాలి. ఫిస్టులాలో వీళ్ళకి ఏమవుతుందంటే ఇంకొక ట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. సో యానల్ కెనాల్‌లో నుంచి మీ మోషన్ ఏదైతే యానల్ కెనాల్ పక్కనో ఇంకొక ఓపెనింగ్ తయారవుతుంది. ఆ ఓపెనింగ్ నుంచి వీళ్ళకి బ్లడ్ రావడము, పస్ రావడము, మోషన్ రావడం అంటే యానల్ రీజియన్‌లో కాకుండా పక్కన నుంచి కూడా మోషన్ రావడం అనేది మొదలవుతుందనమాట. సో ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి.
ఈ సర్జరీ వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ సింపుల్గా అవాయిడ్ చేయాలంటే హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఒక్క కాంప్లికేషన్ కూడా లేకుండా సో చాలా ఈజీగా దీనికి మళ్ళీ మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పనులు చేసుకుంటూనే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము దీనికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అసలు సాధారణంగా యాన్యుల్ ఫిషర్స్‌కి హోమియోపతిలో మెడిసిన్ తీసుకుంటే ఎంత కాల పరిమితిలో తగ్గే అవకాశం ఉందంటారు? రైట్. సో దీన్ని మనం 2గా చూసుకోవాలండి. అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు సో చాలామంది ఏం చేస్తారంటే, సార్ సివియర్ పెయిన్ ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడుకోలేకపోతున్నాను అని వస్తారనమాట. వీళ్ళకేమవుతుందంటే మనం పెయిన్ ఇమ్మీడియేట్‌గా తగ్గియచ్చు. సో వితిన్ 1 డే, 2 డేస్‌లో మనం కంప్లీట్‌గా పెయిన్ తగ్గించి వాళ్ళని ఒక ట్రాక్‌లోకి తీసుకొని రావచ్చనమాట. పెయిన్ తగ్గడమే కాదు, పెయిన్ తగ్గిన తర్వాత మనం అసెస్ చేయాలి. ఇది క్రానిక్ ఫీజరా? అక్యూట్ ఫీజరా? అక్యూట్ ఫీజర్ అంటే మీకు వచ్చి 6 వీక్స్ అయిందా? 6 వీక్స్ లోపల ఉంటే అక్యూట్ ఫీజర్ అంటామనమాట. 6 వీక్ దాటిందంటే క్రానిక్ ఫీజర్ అంటామనమాట. అక్యూట్‌గా ఉంది, ఫీజర్ వచ్చింది మీకు 6 వీక్స్ లోపలే హోమియోపతి ట్రీట్మెంట్‌కి వచ్చారు అంటే మీరు 1 మంత్ వరకు ట్రీట్మెంట్ తీసుకొని స్టాప్ చేసేయొచ్చు. లేదు అది క్రానిక్‌గా ఉంది అంటే ఆన్ అన్ యావరేజ్ మనము 2 మంత్స్ టు 3 మంత్స్ కన్నా రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటే హోమియోపతిక్ మెడిసిన్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీకి పోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి వచ్చినా కూడా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనము 2-3 మంత్స్ కన్నా రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ వాడితే క్రానిక్ ఫీచర్స్‌లో కంప్లీట్‌గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బోత్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ అంటామనమాట. అలాగే యాన్యుల్ ఫిషర్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాల్సొస్తుందంటారు? రైట్. సో యానల్ ఫీవర్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ అనమాట. ఈ కాన్‌స్టిపేషన్ వల్లనే మెయిన్‌గా యానల్ ఫీవర్ అనేది వస్తుంది. సో కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మంచిగా లిక్విడ్స్ తీసుకోవడం, ఓకే. బాగా వాటర్ మల్టిపుల్ టైమ్స్ తాగడం. అదేవిధంగా ఫైబరస్ ఫుడ్ తీసుకోవడం. ఈ ఫైబరస్ ఫుడ్ అనేది కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. 2 రకాల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ అనేది మనకు దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది, కాయగూరల్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్‌లో ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్రూట్స్ మంచిది కాదు. ఫ్రూట్స్ తక్కువ తినాలి. సో మెయిన్‌గా ఆకుకూరలు, కాయగూరలు అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ గానీ, చియా సీడ్స్ గానీ తీసుకోవచ్చు. సో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లో బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది. సో పల్సెస్ అంటాం కదా! పప్పు దినుసుల్లో ఎస్పెషల్లీ మొలకలు అంటాం కదా! ఈ మొలకలు కూడా బాగా తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫైబరస్ ఫుడ్ ఎక్కువయ్యి మీకు మోషన్ అనేది స్మూత్‌గా వస్తుంది. అదే విధంగా ఏంటంటే ఇది ఓన్లీ కాన్‌స్టిపేషన్ వల్ల కాదు. సో డిసెంట్రీ ఉంది, డయేరియా ఉంది. డిసెంట్రీ అంటే కొంతమందికి మల్టిపుల్ టైమ్స్ అమీబిక్ ఇన్ఫెక్షన్ అంటే మ్యూకస్ లాగా వస్తుంటుందనమాట. అది ఒక టైప్ ఆఫ్ మోషన్ అనమాట అది. సో వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా అమీబియాసిస్‌ని క్యూర్ చేసుకోవాలి. లేకపోతే డిసెంట్రీ అంటాం అనమాట. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాన్ని క్యూర్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఫ్రీక్వెంట్‌గా డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్ వస్తున్నాయి. దాన్ని కూడా క్యూర్ చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమందికి ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ అబ్డామిన్‌లో పెయిన్ వస్తుంది. కడుపు నొప్పి, కడుపు నొప్పి అంటుంటారు. వాళ్ళు కూడా అసలు రీజన్ ఏంటని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మనకు యానల్ ఫీవర్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇంకోటేంటంటే సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా మనకేంటంటే డీహైడ్రేషన్ అయ్యి హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి సో మోషన్ అనేది గట్టిగా అయిపోతుంది. స్ట్రెస్ కూడా తగ్గించుకోండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. సో దాంతోపాటు ఏమన్నా అలవాట్లు ఉన్న పాన్ గానీ, గుట్కా గానీ, సిగరెట్ గానీ ఏమన్నా ఉంటే అన్నీ మానేసేయండి. స్లోగా మీకు ఈ యానల్ ఫీవర్ అనేది కంప్లీట్‌గా రికవర్ అవుతుంది. అసల యాన్యుల్ ఫిషర్స్‌ని గనక ఒకవేళ గనక నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది డాక్టర్ గారు? రైట్. సో యానల్ ఫీవర్‌ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? మనం చాలా కామన్‌గా చూస్తుంటామండి. ఏంటంటే సో నాకు లోపలే ఉంది కదా! బయటికి కనపడట్లేదు కదా! కొంచెంసేపు పెయిన్ వస్తుందా? ఎళ్ళిపోతుంది కదా! అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా భయపడతారు యానల్ ఫీవర్స్ వచ్చింది. వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తారు. లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి 2, 3 సింప్టమ్స్ చెప్తారు. సో ఆ సింప్టమ్స్‌ని బట్టి ఆ గూగుల్ ఏదో కొన్ని మెడిసిన్సో, ఇంట్లో చిట్కాలో ఇస్తుంది. అక్కడ పైల్స్ ఉండొచ్చు. లేకపోతే ఫిషర్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంకా వేరేదేదన్నా ఉండొచ్చు. యానోరెక్టల్ యాబ్సెస్ ఉండొచ్చు. వీళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ఇక్కడ ఫిషర్స్ ఉన్న పైల్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. యానోరెక్టల్ యాబ్సెస్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఫిషర్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే ట్రీట్మెంట్‌లన్నీ ట్రై చేసి లాస్ట్‌కి ఇదన్నీ ఎక్కువైపోయిన తర్వాత వస్తారన్నమాట. ఎక్కువైతే ఏమవుతుందంటే సింపుల్ కాంప్లికేషన్ నుంచి సివియర్ కాంప్లికేషన్, సింపుల్ కాంప్లికేషన్. సో మీకు వచ్చిన 6 మంత్స్ లోపల దాన్ని అక్యూట్ ఫీవర్ అంటాం. అక్యూట్ ఫీవర్‌ని ట్రీట్ చేయడం చాలా ఈజీ. అది కొత్తగా ఉంటుంది. అంత డీప్‌గా ఉండదు. అంత వైడ్‌గా ఉండదు కాబట్టి ఏంటంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే తగ్గిపోతుంది. వితిన్ 1-1 ½ మంత్ లోపల ట్రీట్మెంట్‌తో మీకు సరిపోతుందండి. ఎప్పుడైతే క్రానిక్‌గా మారిందో
చాలా మంది ఏమవుతారంటే దీనికి అలోపతిలో అయితే ఇంకా మెడిసిన్ లేదు, సర్జరీకి వెళ్తూ ఉంటారు. సర్జరీకి వెళ్ళే ముందు కూడా హోమియోపతిలో తీసుకున్నా కూడా తగ్గుతుంది, బట్ కొంచెం టైం. సో 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు కంప్లీట్గా తగ్గిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే సర్జరీకి వెళ్తారు. సర్జరీకి వెళ్ళినప్పుడు కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జరీ చేసే టైంలో చుట్టుపక్కల స్ట్రక్చర్స్ ఏమన్నా ఇంజ్యూరీ కావచ్చు. ఎప్పుడైతే చుట్టుపక్కల స్ట్రక్చర్స్ ఇంజ్యూరీ అవుతాయో అది కంప్లీట్గా ఓపెన్ అయిపోయి మోషన్ అనేది ఇన్వాలంటరీగా బయటికి రావచ్చు. ఈ సర్జికల్ కాంప్లికేషన్ స్ట్రిక్చర్ అంటామన్నమాట, స్పాజమ్ అనమాట. స్పాజమ్ వచ్చేసి ఏమవుతుందంటే ఇంకా ఇది ఎక్కువ కావచ్చు, మల్టిపుల్ టైం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే హోమియోపతిలో అనేది బెస్ట్ ఆప్షన్. ఎంత త్వరగా వీలైతే మీకు యానల్ రీజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ డయాగ్నోస్ చేసి అది ఫిజరా, పైల్సా, ఫిస్టులానా, యాబ్సెసా అని, పైలోనిడల్ సిస్టా అని డిఫరెంట్గా డయాగ్నోస్ చేసి దానికన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి ఇటువంటి బాధతో మీకు చెప్పుకుంటే మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అలాగే పేషెంట్ సమాచారాన్ని కానీ దాన్ని ఎంతవరకు బయటికి తెలియకుండా దాస్తారు, దాని గురించి చెప్పండి. రైట్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. మనం బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో ఎక్కడున్నా, లేకపోతే వరల్డ్లో ఎక్కడున్నా, యూఎస్, యూకే, మన ఇక్కడ అంతా పేషెంట్స్ ఉన్నారు. సో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. ఒకటి వీడియో కాల్లో మాట్లాడచ్చు, జస్ట్ ఆడియో కాల్లో మాట్లాడచ్చు. మీ దగ్గర రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే మేము చెప్తాం, మీరు లోకల్గా చేసుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు పంపించచ్చు. మీరు రిపోర్ట్స్ పంపించిన, మీ డీటెయిల్స్ పంపించిన, మీ ఫొటోస్ పంపించిన ఏంటంటే చాలా జాగ్రత్తగా కాపాడుతాం వాటిని, బయటికి పోకుండా. ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ప్రైవసీ మెయింటైన్ అవుతుంది. మీకు డాక్టర్కి తప్ప ఇంకా అక్కడున్న రిసెప్షనిస్ట్కి కానీ, ఫార్మసిస్ట్కి కానీ, క్లినిక్లో ఉన్న ఫార్మసిస్ట్కి కానీ ఎవరికీ తెలియదు. సో మీరు ఏదైతే డిస్కస్ చేస్తారో డాక్టర్కి, పేషెంట్కి మధ్యలో ఉంటుంది. సో అంత ప్రైవసీ మెయింటైన్ చేస్తాం. మీకు మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపిస్తాం. సో మన యూఎస్లో అయితే 4 డేస్ అవుతుంది, విత్ ఇన్ ఇండియా 3 డేస్ అవుతుంది. యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా మనకు 4 to 5 డేస్ పడుతుంది అనమాట. వరల్డ్లో ఎక్కడున్నా మనం మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం. ఇది ఆన్లైన్. సో ఇన్ పర్సన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎక్కడున్నా కూడా మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ చేసి ఫోన్ నెంబర్ 7997-101-303కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో కనుక్కొని, సో అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళండి. కంపల్సరీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్తే మిమ్మల్ని ఇన్ పర్సన్లో మా డాక్టర్స్ చూస్తారు. సో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఫిడికస్ హోమియోపతిలో ఈ యానల్ ఫిషర్స్కి హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఏ హోమియోపతి క్లినిక్ కానీ, కార్పొరేట్ డాక్టర్ కానీ, వేరే ఏ చిన్న డాక్టర్తో కంపేర్ చేసినా మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాము. సో ఈ ప్రపంచంలో ఏవైతే బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయో అవే వాడతాము. మా దగ్గర ఉన్న డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్, నాలెడ్జబుల్, ప్యాషనేట్. సో వీ హ్యావ్ ద బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ మెడిసిన్ టు గివ్ యూ బెస్ట్ ట్రీట్మెంట్. రైట్ డాక్టర్ గారు, యానల్ ఫిషర్స్ గురించి అసలుకి వాటి కారణాలు, నివారణ మార్గాలు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇది ఈ రోజు కార్యక్రమం. డియర్ డాక్టర్ కార్యక్రమంలో ఈ రోజు యానల్ ఫిషర్స్ గురించి, అలాగే వాటి నివారణ మార్గాల గురించి డాక్టర్ తెలియజేశారు కదా. మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. అలాగే డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద ఉంది. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.